నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ సిట్ డౌన్ సార్. ప్రతిసారి నేను ఎవరో ఒకరిని పాడ్కాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. బట్ ఈరోజు నాకు క్వశ్చన్స్ కాదు, డిస్కస్ చేయడానికి మన జయదేవ్ వచ్చేసారు. సో ఇంతకుముందు లాంగ్ బ్యాక్ అంటే 2 years బ్యాక్ ఒక మంచి డిస్కషన్ పెట్టాం. మేబీ ఫర్దర్గా కూడా డిస్కషన్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం సొసైటీలో జరిగేవి, దేశంలో జరిగేవి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాము. బట్ ఆ డిస్కషన్లో భాగంగా ఈరోజు నాతో ఫ్యూ క్వశ్చన్స్ అండ్ వీ వాంట్ టు డిస్కస్ అబౌట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఒక నేషనల్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే నేను ఫేస్ చేసే ఇష్యూస్ అవ్వచ్చు. సో అది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. వెల్కమ్ టు సీక్రెట్ సిట్ డౌన్స్ జయదేవ్. నమస్కారం, జై సాయిరామ్. ఎట్లున్నారు? దిస్ ఈజ్ సంథింగ్ ఇన్క్రెడిబుల్. నేను చాలా సర్ప్రైజ్ గా మీరు ఎక్కడి నుంచి సాయిబాబా కేసులు ఏంటంటే అర్థం కావట్లేదు. ఏంటది సడన్ గా అంతా సాయిబాబా అదే అందరు బాబా ముక్కుతారు, బాబా అందరినీ సేవ్ చేస్తారు. ఇంకా నేను కేసులు వేసారు మీ మీద, అస్సలు అర్థం కాలేదు. అంటే సాయిబాబాను దేవుడు అంటే కేసులు పడవేమో, దేవుడు కాదన్నందుకు పగబట్టారేమో. నాకు సాయిబాబా దేవుడు కాదు, అవధూత అంటే అట్లీస్ట్ కొంతవరకు నేను ఈజ్ నాట్ హౌ కెన్ యు ఐడియలైజ్ Baba. To me, that is my yes. Even I said the same kada. Okay, you pray him as guru, keep it at your home, but is not God. Especially Hindus మొక్కాల్సిన అవసరం అయితే లేదు. Because every ideology కి మనకు ఒక దేవుడు ఉన్నాడు. సో మనలో ఉన్న క్వాలిటీస్ అంటే మైండ్ ఎమోషన్స్ కన్సిడర్ చేస్తే we have every god కదా అని చెప్పాను. రమణ మహర్షి, నీమ్ కరోలి బాబా, వాళ్ళందరూ అవతార పురుషులు అనొచ్చు. యాక్చువల్లీ ఇఫ్ యూ సే బాబా, నేను నీమ్ కరోలి బాబా ఏమో అనుకున్నాను, బట్ యూ ఆల్రెడీ సెడ్ బట్ స్టిల్ అదే మనకు వై ఆర్ వి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఇస్ అ బాబా అండ్ హూ ఇస్ అ గాడ్. మన సనాతన ధర్మ ఇష్యూస్ లో ఎవరిని దేవుళ్ళు అంటున్నారు, ఎవరిని బాబాని లేదా అవధూతులు అంటారు, ఈ డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. నాకు బాధ అనిపించింది దాన్ని మీరు ఫైట్ చేసే రీజన్ అన్ని కరెక్ట్ అయినా కానీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ మాకింగ్ ఫర్ వాట్. నాకు అది బాధగా అనిపించింది. సో అది విషయం. సో కేసులు ఎలా ఉన్నాయి? కేసులు వేడివేడిగా ఉన్నాయా, చక్కగా ఉన్నాయా, ఏంటి? సో కేసులు ఆబ్వియస్లీ వేడిగానే ఉంటాయి, ఎందుకంటే నూనెలో పడేశారు కదా, మంట కూడా పెట్టారు. బట్ ద ప్రాబ్లమ్ లైక్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మ్యాక్సిమం నాకున్న కాంటాక్ట్స్ వరకు ఐ ట్రైడ్ మెనీ పీపుల్ అనమాట. అంటే మన కాంటాక్ట్స్ అన్నీ టచ్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు పార్టీ పేరు చెప్పకపోవడం కాదు, కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ పార్టీని వాడుకోవడం కాదు, బట్ పార్టీ త్రూ మనకు ఒక కాంటాక్ట్స్ ఉంటాయి. బికాస్ వెన్ ఐమ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఐ నో ఫ్యూ కాంటాక్ట్స్, వెన్ ఐమ్ ఇన్ పాలిటిక్స్ ఐ బి హ్యావింగ్ సమ్ కాంటాక్ట్స్. సో త్రూ దట్ నేను ట్రై చేస్తే ఆల్మోస్ట్ ఒక 6-7 అడ్వకేట్స్ ఫ్రమ్ షిరిడి we won't take up this case against షిరిడి. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడే బ్రతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు షిరిడి ఎగెనెస్ట్ అవ్వలేరు. బికాస్ వాళ్ళకి ఫర్దర్గా షిరిడికి ఎగెనెస్ట్ కేసు తీసుకుంటే వాళ్ళకి వేరే కేసులు రాకుండా చేయొచ్చు. అంతే కదా. ఇప్పుడు వెన్ యూ ఆర్ లివింగ్ షిరిడి, యు ఆర్ అడ్వకేట్. ఇప్పుడు నా కేసు టేకప్ చేసి అవును బాబా దేవుడు కాదు అని నువ్వు టేకప్ చేస్తే ఫర్దర్గా ఇంకా నీకు లైఫ్ ఉండదు అక్కడ. అంతే కదా. సో నోబడి, ఈవెన్ ఔరంగాబాద్ అక్కడ నుంచి హార్డ్లీ 104 kilometers సంథింగ్ ఉంది. సో అక్కడ కూడా తీసుకోవడం రెడీగా లేరు, బికాస్ షిరిడి ఇట్ సెల్ఫ్ అక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది కదా. సో అగైనెస్ట్ అక్కడ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంకా వాళ్ళకి అసలు షిరిడికి రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే వీళ్ళని అగైనెస్ట్ వెళ్ళి సర్వైవ్ అవ్వలేరు. This is what I said. Okay, I use political power also. So మీరు ఒక్కరేనా? మీ ఒక్కరికే బర్త్డే కేసు? నా ఒక్కరికే కాదు, the other people also got FIRs. ఆల్ ఓవర్ ఇండియానా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో? ఆల్ ఓవర్ ఇండియాలో బర్త్డే, మన తెలుగులో కూడా బర్త్డే. తెలుగులోకి బర్త్డే. మన వాళ్ళందరూ ఒకటే, మీరందరూ కలిసి ఒక అడ్వకేట్ వెతుక్కోవచ్చు. అంటే సేఫెస్ట్ హూ మన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అనవసరంగా నన్ను ఇరికిద్దాం, నాకు పడితే ఇప్పుడు అమ్మో అమ్మో ఐఎమ్ నాట్ ఇరికిపోయింగ్ యార్. యు వాంట్ టు ఆస్క్ మీ క్వశ్చన్స్. ఐ మీన్ పర్సనల్ క్వశ్చన్స్ కదా. సో యు సెడ్ ఐ కేమ్ అప్ విత్ a bundle of questions because your friend said
సమ్ ఆఫ్ అవుట్ సైడ్ పీపుల్ సైడ్ అండ్ సోషల్ నేను మీడియా బేసిక్ గా కమెంట్స్ అవన్నీ చదివాను. సరే yeah. నేను చూసి షాక్ అయ్యా ఇదేంటి అని. అండ్ ఇంకోటి మన వాళ్ళు ఇంతమంది హిందూ సంఘాలు ఉన్నాయి, ఇంతమంది మాట్లాడుతున్నారు. వై కాంట్ యూ గైస్ బీ టుగెదర్ ఈ టైంలో కూడా? కేసులు వేసినప్పుడు అందరికి ఒకరికొకరు అరే మనం అందరం కలిసి ఒక అడ్వకేట్ ని పెట్టుకుందాం అని అనుకుంటే బెటర్ కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు. సో అగైన్ ఒక్కొక్కరికి ఒక విధంగా ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్ చేసి అంటే చాలా ప్రాసెస్. ఏ అడ్వకేట్ ఫ్రీగా వచ్చాడు. బట్ ఇఫ్ యూ కమ్ అండ్ అందరు కలిసి ఒకరి దగ్గరికి వెళ్తే ఇట్ ఇస్ అ బెటర్ ఆప్షన్. కొంచెం ఎకనామికల్ గా ఉంటుంది, ప్లస్ సొల్యూషన్ కూడా అందరికి ఒకటే విధంగా. యూ మీన్ టు సే ఎవరి మీద అయితే కేసులు పడ్డాయి వాళ్ళందరూ అంటారా? అందరు కలిసి ఉంటే బెటర్ కదా అనిపించింది. మేబీ దే ఆర్ వెరీ సెలెక్టివ్ ఏమో. మేబీ ఐఎమ్ నాట్ ఇన్ ఇట్ ఏమో. సీరియస్లీ కానీ అందరి మీద ఒకటే కేసు పడింది కదా, ఒకటే టైప్ ఆఫ్ కేసు. అవునవును. మరి దీనిలో సెలెక్టివిజం ఎందుకు? నాకు వీళ్ళకే చేస్తాను వాళ్ళకి చేస్తాను. ఐ డోంట్ నో కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు. మేబీ ఐఎమ్ నాట్ దే టైప్ ఆఫ్ హిందూ ఏమో. హౌ కెన్ ఇట్ బి? ఇప్పుడు మన వాళ్ళు సరే షార్ట్ రివీల్ కానీ హిందువుల కోసం చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని మాట్లాడే వాళ్ళు మరి కేసులు పడ్డప్పుడు మన హిందువులే అమ్మాయి కదా, మన కోసం కూడా అమ్మాయి మాట తప్పు మాట్లాడలేదు, మరి ఎందుకు కలిసి లేరు అన్నది నాకు వినిన తర్వాత బాధ అనిపించింది. లైక్ ఇది అవసరమా? మనం ఇంత కష్టపడి ఆన్ గ్రౌండ్ లో వెళ్ళి చేసి కనుక్కొని ఇవి చేస్తుంటే మనకు హిందూ సంఘాల వాళ్ళతో సపోర్ట్ ఉండదు, మళ్ళీ పార్టీలు వస్తాయి. నోబడీ సపోర్టెడ్ మీ కదా. అసలు ఈ ఒక్క కేసునే కాదు కదా, ఎర్లియర్ కూడా nobody supported me. Every place, every issue, I only stood for myself. నా కోసం నేనే నిలబడ్డాను, ఎవరు నిలబడలేదు నాకు. ఐ మీన్ ఎవరు నిలబడలేదు అని సార్, నా ఫ్రెండ్స్ నిలబడ్డారు, మై ఫ్రెండ్స్. అంటే ఎనీథింగ్ ఒక చోటికి రావాలి అన్నా, లేకపోతే ఒక కాంటాక్ట్ తీసుకోవాలి అన్నా, లైక్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, సో ఎవ్రీ ప్లేస్ మై ఫ్రెండ్స్ స్టూడ్ ఫర్ మీ. సమ్ ఆఫ్ ఎయితిస్టులు ఉన్నారు నా ఫ్రెండ్స్లో, యా, అండ్ సమ్ పీపుల్ హిందూ ఉన్నారు, సమ్ పీపుల్ సెక్యులర్ ఉన్నారు. ఇట్స్ నాట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, మాధవి ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. ఇట్ వాట్ షీఈస్ ఫైటింగ్ ఫర్ ఈజ్ రైట్ అన్నది ఫ్రెండ్షిప్ కోసం చేశారు కానీ, బట్ ఎస్, అండ్ పార్టీ అండ్ హిందూ ఆర్గనైజేషన్స్ నెవర్. సో నేను మామూలుగా చాలా మటుకు యూట్యూబ్లో యాక్టివిస్ట్ కానీ ఇన్స్టాగ్రామ్లో అందరినీ ఫాలో అవుతుంటాను. మామూలు అయితే ఒక్కొక్కరు ఆడపిల్ల మా వాళ్ళని అంటావు, అటు హిందువులు అంటావు, అటు తొడలు కడతారు కదా. మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది సడన్ గా? లైక్ అందరు కలిసి చేయొచ్చు కదా అన్న ఉద్దేశం. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ థింగ్ నౌ? వెల్ అదే అన్నాను కదా, మేబీ ఐఎమ్ నాట్ దే టైప్ ఆఫ్ హిందూ. అంటే ఇంకా ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు బ్రెయిన్లోకి వచ్చేది ఒకటే థాట్, మేబీ ఐఎమ్ నాట్ దే టైప్ ఆఫ్ హిందూ అండ్ మేబీ ఐఎమ్ సెపరేటెడ్. అంటే మేబీ అనుకుండొచ్చు, ఇట్స్ ఆల్ మేబీ పర్హాప్స్, ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది అన్నది నాకు తెలియదు కాబట్టి. అండ్ అంతే, అంతకంటే నేనేం చెప్పలేను. అమ్మాయిలు వచ్చి ప్రతి ఆర్గనైజేషన్ లో ఎవరైతే కొట్లాడుతున్నారో వెళ్ళి ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని ఇప్పుడు అడుగుకుంటూనే ఉండాలా? లేకపోతే వాళ్ళతో ఏదైనా ఫేవర్లు చేయాలా? అట్లా ఉన్నాయా? నాకు నాకు తెలియదు. అమ్మో చాలా గట్టిగా స్టబర్న్ ఉన్నారు, ఆన్సర్ నాకు తెలియదు అంటే నాకు తెలియదు అంటే బికాస్ ఐఎమ్ నాట్ మచ్ ఇంటరాక్టెడ్ విత్ దెమ్ కదా. సో నాకెలా తెలుస్తుంది? తెలిస్తే ఇది అని పర్టికులర్ గా చెప్పగలిగే నాకు. నా పాయింట్ ఏంటంటే అసలు చాలా మంది బయటకు వచ్చి ఆడపిల్లలు మాట్లాడరు. ఇన్ సొసైటీ బేసికలీ పీపుల్ డోంట్ టాక్. వచ్చి మాట్లాడే వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయకపోతే మరి దేనికి అన్నది నాకు వస్తుంది. నేను యాక్చువల్లీ వాళ్ళు ఎవరు చేయట్లేదు అన్నది కాదు, మనం అందరం యునైట్ అవ్వడానికి అసలు ఏంటి పాయింట్ అన్నది ఇది. ఏమో తెలియదు అన్నారు కాబట్టి నేనేమనలేదు. మరి ఏంటి పాయింట్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను కానీ కొంతమంది ఈ మధ్యలో ఏదో వేశారు కదా కౌంటర్లు, ఏమని ఆడపిల్లలు సినిమా యాక్టర్లు వీళ్ళందరూ నేను బట్టలు ఎక్కువ అద్దెలుగుతూనే ఇస్తారు, కౌంటర్లు కూడా ఇచ్చారు మీరు. దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. అంటే సినిమా వాళ్ళు అనగానే వెన్ ఇట్ కమ్స్ టు హిందూ యాక్టివిస్ట్లా, లేకపోతే పొలిటికల్ లీడర్లా, లేకపోతే సొసైటీలో కామన్ పీపులా, లేకపోతే ఫేస్లెస్ ఐడి పీపులా, అందరికీ ఒకటే అభిప్రాయం ఉంది, చూడు సినిమా వాళ్ళంటే గుడ్లు ఎత్తుకొని తిరుగుతారని. దాట్ ఈజ్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్. హిందూ అమ్మాయిలు టెంపుల్కి వెళ్తున్నారు అబ్బా, వాళ్ళకి ప్రివిలేజ్ ఇస్తున్నారు సినిమా వాళ్ళకి. ప్రివిలేజ్ ఇచ్చినందుకు కూడా మళ్ళీ వీళ్ళు ఏడ్చి మళ్ళీ అదే హిందూ ఆడబిడ్డల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడడం. సమస్యని ఖండించాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని ఖండించేంత స్థాయి నిజంగా వీళ్ళందరికీ ఉందా?
వీళ్ళందరికీ కదా. నేను ఒకటే చెప్పా, ఒక వేష్యని కూడా విమర్శించే హక్కు ఎవరికి లేదు. కరెక్ట్. ఎందుకంటే మళ్ళీ ఆమె ఎందుకు అట్లా అయిందంటే ఇంకో మగాడి వల్ల అయింది, మళ్ళీ ఎట్లా విమర్శిస్తారు మీరు? సో కాబట్టి ఎవ్వరికి అంత స్థాయి లేదు ఆడదాన్ని విమర్శించేంత. అండ్ వీళ్ళెవ్వరు కూడా పత్తి గింజలు కాదు. సో కాబట్టి ఎవరి నలుపు వాళ్ళ దగ్గర ఉంటుంది. సో డోంట్ యాక్ట్ లైక్ ఏ గురువింద గింజ. వీఆర్ ఆల్ బ్యాడ్ పీపుల్. ఆల్సో వీఆర్ హ్యావింగ్ గుడ్ క్వాలిటీస్. సో టాక్ అబౌట్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ. అంతే. వాళ్ళు గుడ్లిప్పుకొని డాన్స్ చేసేయండి, నీ ఇంటికి వచ్చి నీ ఎదురు కూర్చొని చూడు అని చెప్పట్లేదు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటుందండి. అందరినీ మనం కూర్చోబెట్టి వీటి దీని వల్ల ఇట్లా అంటే జస్ట్ పాతకాలపు అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టే టైపు. అంత వయసు రానప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు యంగ్ మంచి మాటలు మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, అందరిని కలుపుకొని పోవాలి కదా. కూర్చోబెట్టి ఇంకా వాళ్ళు బట్టలు బికాస్ ఎవడో ఒక ఫేస్లెస్ ఐడి గాడు వచ్చి కమెంట్ చేశాడు అనుకోండి, దట్స్ డిఫరెంట్. బట్ హిందుత్వ అని మేము నెత్తికెత్తుకున్నాం అంటే మాట్లాడు. ఒక గుడికి వెళ్ళి ఒక అమ్మాయి విచ్చలవిడిగా బట్టలు ఎత్తుకుంది అంటే దాని గురించి మాత్రమే మాట్లాడు. నువ్వు క్యారెక్టర్ల గురించి ఎందుకు మాట్లాడతావు వచ్చి? సో అంత క్యారెక్టర్ ఎవరికి లేదు ఇక్కడ అంటున్నాను. సో వర్డ్స్ ఎప్పుడు చాలా క్యారీ చేయాలి. సో అది ఎవరైనా నేను కౌంటర్ ఇస్తాను. ఆడ హిందూ యాక్టివిస్ట్ అయితే నాకేంటి, లేకపోతే మా సొంత పార్టీలో వాడైతే నాకేంటి. సినిమా ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ చేయొద్దని, నా ఇండస్ట్రీలో తప్పు జరిగితే నేను మాట్లాడిన దాన్ని వీళ్ళని ఎత్తున పెట్టుకుంటా నేను. అండ్ హౌ వాజ్ యువర్ జర్నీ విత్ పార్టీ మెంబర్స్? నేను ఎప్పుడెప్పుడో జేసీ గారు తిట్టినప్పటికీ చూసా, జేసీ గారు తిట్టారు. మళ్ళీ రీసెంట్ కూడా మళ్ళీ లడ్డు విషయం చూసా. ఏంటి అసలు నాకు అసలు అర్థం కాలేదు. అదే నా ఒపీనియన్ చెప్తారు ఫస్ట్, తర్వాత మీరు ఏదైనా ఇచ్చేసుకోండి. నాకేమనిపించింది అంటే అంటే ఎస్పెషల్లీ విత్ లడ్డు ఇష్యూ విచ్ ఇస్ రైజ్డ్ అప్ మేజర్ ప్రాబ్లమ్. అంటే అందరూ కామెంట్లు చేయడం, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో నెయ్యి లేదు అని రిపోర్ట్ వచ్చింది కదా. ఓకే, నెయ్యి ఉంటే నెయ్యి టేస్ట్ ఉన్న లడ్డు టేస్ట్ వస్తుంది. నెయ్యి లేదు డాల్డా ఉంది అన్నప్పుడు టేస్ట్ లో మారింది ఒపీనియన్ మెయింటైన్ చేయడం తప్ప. అసలు నేను డాల్డా వచ్చింది ఇంకోటి వచ్చిందని కాదు అసలు అనింది. ద థింగ్ ఒక 20 వీడియోలు చేసింటాను లడ్డు ఇష్యూ వెన్ ఇట్ స్టార్టెడ్ 1 year బ్యాక్ నుంచి. అప్పుడు హేటర్స్ నన్ను హేట్ చేశారు కానీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. నా వీడియోల మీద ఎవరు అంత పాజిటివ్ ఒపీనియన్ మన వాళ్ళు తప్ప, మన వాళ్ళు మీన్స్ రైట్ వింగ్ పీపుల్ తప్ప. బట్ ఇప్పుడు మొన్న లడ్డు రుచిగా లేదు అన్నాను, మీరేదో కలిపారు అని నేను అనలేదు. నేను ఎందుకంటాను ఏదో కలిపారు అని? నెయ్యి తక్కువ అయిండొచ్చు, అంతే కదా. ఇప్పుడు లైక్ క్వాంటిటీ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం వంటలు చేసుకుంటాము, ఒక క్వాంటిటీ, రోజుకు ఒక క్వాంటిటీ మంది తప్పుతుంది. బట్ స్వామివారి లడ్డు చేసేటప్పుడు ప్రతి నిత్యము ఒకటే క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం. ఎన్ని లడ్డూలు చేయాలి దానికి ఒక లెక్క ఉంటుంది, ఒక లెక్క ప్రకారం రాసి ఉంచుతారు. నా సొంత అభిప్రాయం చెప్పినందుకు ఓకే, అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని వాడుకున్నారు. మరి కొంతమంది వచ్చేసేసి ఉంటారు కదా ఇంకెవరు లైక్ అలయన్స్ లో అందరూ మా బీజేపీ వాళ్ళందరూ మంచి వాళ్ళని నేనేం లెక్కన పెట్టుకోను. అది వచ్చేసి నేను కోవర్ట్ అంట, వైసీపీ డబ్బులు ఇచ్చిందంట. నేను అరే మన జీవితంలో కాంగ్రెస్ అన్న పదం ఎక్కడ వినిపించినా మనకు ఉండదు. వైసీపీలో కూడా కాంగ్రెస్ పార్టీనే కదా అది. మనం ఎందుకు పోతాం? మనం అగేనెస్ట్ 100 కోట్ల క్యాష్ తీసుకొచ్చి పెట్టి నీ దేశం గురించి నీ ధర్మం గురించి తప్పుగా మాట్లాడతా అంటే చాలు మాకి కిరికిరని గోపాలకృష్ణ గోఖలేలా పేల్చుకొని చచ్చిపోతాను. నీ చేతుల్లో అయిందిరా సచ్చేది నేను, నీ డబ్బు వద్దు, నీ పదవులు అక్కర్లేదు అని. మనం ధర్మం కోసం మాట్లాడుతున్నాం. మన హిందువులకి మన లడ్డు బాగుండాలి అని నా అభిప్రాయం. దాని కింద కొంతమంది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. అవును మేడం మొన్న వెళ్ళాము లడ్డు బాగాలేదు అని. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ అతను మెసేజ్ పెట్టాడు, మీకు అట్లీస్ట్ విజిలెన్స్ వాళ్ళు కాల్ చేశారు మేడం, నా మీద కేసు పెట్టారు లడ్డు బాగాలేదంటే. బికాస్ ద థింగ్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్. సో దట్ ఈ సమయంలో బాగాలేదు అంటే అది గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అంట. దెన్ ఐ డిసైడెడ్ ఓకే, ఎవరెక్కడ పోతే నాకెందుకు. ఇప్పుడు మనం ఒక స్వీట్ షాప్ లో సరే నేను డిసైడ్ అయ్యా, ఇంకొకరు ఏదో పెట్టారు కామెంట్, అది అంటే ఆ కామెంట్ కన్సిడర్ చేసేది కాదు. కానీ అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు సెక్యులర్లు. స్వామివారి ప్రసాదం అన్నాక ఎలా ఉన్నా సరే కళ్ళు మూసుకొని మహాప్రసాదం అని తినాలట. అప్పుడే కదా నువ్వు భక్తితో ఉన్నట్లు. స్వామివారికి నాణ్యత లేని లడ్డు ఇస్తే ఎవరు పాపం చేసినట్టు? భక్తులు చేస్తున్నట్ట, కుండీలో డబ్బులు వేస్తున్నాం.
టీటీడీ ఉంది, దానికి వచ్చే నిధుల నుంచి ఆ గోశాలను మెయింటైన్ చేయలేరా? చాలా క్వశ్చన్లు వస్తాయి. వేయాలనుకుంటే సెక్యులర్ వేయాలంటే చాలా వేయచ్చు. ఇప్పుడు ఆయన డబ్బుల్ని ఆయనకు వచ్చే డబ్బుల నుంచే చాలా మటుకు గోశాలలో వేసుకుంటూ దాని నుంచే పాలు, పెరుగు, నెయ్యి అన్ని చేసుకుంటూ ఆయనకే మొత్తం కార్యక్రమాలకు యూజ్ చేసుకోవచ్చు, కార్యాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ దాని గురించి ఎవరు ఆలోచించాడు? ఐ సీన్ ఎ బ్యూటిఫుల్ కమెంట్ ఇన్ యువర్ థింగ్. చాలా లాంగ్ ఉండింది. నేను షాక్ అయ్యి, అరే ఇంత మంచిగా రాశారు, దీని ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. దే సెడ్ శ్రీవాణి ట్రస్ట్ ఉంది కదండి, ఆ శ్రీవాణి ట్రస్ట్ లో ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు ఏవైతే వస్తాయో అది గోశాలకు పెట్టి ఆ గోశాల నుంచి లేదా అక్కడ చుట్టుపక్కల ఉన్న గోశాలను ఎంకరేజ్ చేసుకుంటూ అక్కడి నుంచి పాలు తీసుకురావడం, దాన్ని పెరుగు చేయడం, దాన్ని నెయ్యిలాగా యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అక్కడే మళ్ళీ కావాలంటే టెస్టింగ్ కూడా పెట్టుకోండి. మనం సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. మనం వాడెవరి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన డబ్బులతో శ్రీవాణి ట్రస్ట్ కి వచ్చిన గోశాలను మనమే క్రియేట్ చేసుకోవచ్చు కదా, కుండీలు వచ్చే డబ్బులు కాకుండా. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు. దీన్ని మొదలు మనం చూడాల్సింది. అరే ఇది కదా రియల్ భక్తి. ఎందుకు వెళ్తున్నాం మనం వెంకటేశ్వరం? తిరుపతికి వెళ్ళేది ఎందుకు? ఆ వెంకటేశ్వరం చూద్దామని. మనం ఆయనకి ఇచ్చే లడ్డులో ఆయనకే నాణ్యత లేనప్పుడు మనం అరే ఆయన ఎట్లా తింటున్నాడు అని బాధతో అంటాం. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇంకోటి we should not make it political. It is not about political. It is not political. It is purely our. అంటే ఇప్పుడు ఏంటి, మనం పుట్టడంతోనే పార్టీ కండువాలు వేసుకొని పుట్టాను నేను. అదే కదా. నేను అంటే మా ఇంటి మొదటి నా ఎంట్రుకలు తీసుకెళ్ళింది ఎక్కడ? స్వామివారికి కదా. స్వామివారి కొండకి వెళ్ళేంత సమయం లేక మనకు ఒక సర్టన్ ఏజ్ లో ఎంట్రుకలు తీస్తారు కాబట్టి ముడుపు కట్టి తర్వాత ఒక 2 years తర్వాత తిరుమల వెళ్ళి అక్కడ సమర్పించాము నా హెయిర్. అది మా ఇంటి, మా అమ్మ కానీ మా నాన్నకి కానీ, మా నాన్న ఇంటి తరఫున కూడా. అంటే మీ హెయిర్ ఎల్లో వచ్చిందా, రెడ్ వచ్చిందా, ఇంకెదర్ వచ్చిందా? కామెంట్ చేస్తున్నారు. లేదు, పొలిటికల్ సైజ్ చేస్తున్నారు కదా. దాన్ని పొలిటిసైజ్ చేసి ఓహో మై హెయిర్ కలర్స్, ఓకే మై హెయిర్ కలర్ ఎల్లో, ఆరెంజ్, బ్లూ, ఓకే ఫైన్, థ్యాంక్ గాడ్ ఇట్స్ న్యాచురల్ బ్లాక్. సో అంటే మనుషులు అలా తయారయ్యారు. ఇప్పుడు ఒక హిందూ సమస్యను ఒక హిందూ మాట్లాడాలి, హిందూ సమస్యని హిందువులే పరిష్కరించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన ఫ్రీ హిందూ టెంపుల్ అంటున్నాం అండి, ఒక నెయ్యి గురించి మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఫ్రీ హిందూ టెంపుల్ గురించి I made a video. I thought TTD is a independent organization. Maybe it runs by government endowment involved అయి ఉంటుంది. బట్ ఐ డిడ్ నాట్ మెన్షన్ ఎనీ పార్టీ. నేను కేవలం ఒక బాధతో మాత్రమే ఒక పోస్ట్ రాశా. లడ్డు స్వామి, ఇంత ధనవంతుడైన స్వామికి లడ్డు నాణ్యత కరువు అయిపోయింది, మా కర్మ మా దరిద్రం అని రాసాను. మా కర్మ మా దరిద్రం, ఇందులో మీ పార్టీ మా పార్టీ ఎందుకు వచ్చింది? అండ్ నేను సపోర్ట్ చేస్తూ అలయన్స్ గవర్నమెంట్ ని ఒక 20 వీడియోలు చేసా, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. సో ఇప్పుడు ఓకే, ఇట్స్ ఓకే, అంతా స్వామివారు చూసుకుంటారు. ఆయన ఉన్నాడు. డెఫినెట్లీ. ఎందుకంటే పవర్ అన్నది పాయింట్ కదండి, భక్తి. మనకు తిరుపతి అసలు తిరుపతి వెంకటేశ్వరం అంటే ఎంతో మంది. నేను దొంగ సొమ్ము తీసుకెళ్లి స్వామివారికి హుండీలో వేయట్లేదు. నేను ఎవరినో దోచుకున్న సొమ్ము తీసుకెళ్లి స్వామివారికి కిరీటాలు చేయించట్లేదు. నేను ఎవడో ల్యాండ్ కొట్టో, కడుపు కొట్టో, కాంట్రాక్టులు చేసో స్వామివారి లడ్డు నేను కొనుక్కోవట్లేదు. కష్టపడిన సొమ్ము, మనం కష్టపడి వచ్చి 10 రూపాయలు వచ్చిన దాంట్లో ఒక 4 రూపాయలు పెట్టి మనం కొనుక్కుంటున్నాము. నిజాయితీతో మొక్కుతున్నాము. ఏం ఆశపడుతున్నా స్వామి, నాకు అక్కడ ఒక ల్యాండ్ ఉంది, అలా ల్యాండ్ నేను కబ్జా చేయాలనుకుంటున్నాను, సో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. అక్కడ నేను మైనింగ్ చేయాలనుకుంటున్నా, దానికి కూడా సపోర్ట్ చేయి. అక్కడ ఇసుక మాఫియా చేయాలనుకుంటున్నా, సపోర్ట్ చేయి. మొత్తం నీకు కిరీటం చేయిస్తాను. నేను మొక్కట్లేదు కదా. కానీ నీకు ఏమైనా బీజేపీ పార్టీలో సీట్ కావాలా? అట్లా మొక్కున్నారేమో. థ్యాంక్ గాడ్ వెంకటేశ, నేను మొక్కలేదు ఇంకా. అయ్యో అంటే నాకు ఏమనిపించింది అంటే అందరూ స్టేట్ బీజేపీ. అవును, అదేదో న్యూస్ పేపర్ లీడ్ కూడా చూసా, ద నేషన్ లో March 16th వచ్చింది అనుకుంటా. బీజేపీ స్టేట్ లీడర్. I have 3 questions. You're there in party. Or your first thing is like ఆడవాళ్ళు మీరు వస్తే మిగతా వాళ్ళకి ఉనికి లేకుండా చేస్తారు అన్నదా, లేకపోతే ఆడవాళ్ళకి వాయిస్ ఉందా? ఓకే, లేదు అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అని చెప్పేసి వదిలేద్దాం. లేదా నిజంగానే తొక్కుతారా? మళ్ళీ దానిలో కూడా ఇందాక మీరు ఆన్సర్ ఇచ్చినట్టుగా కాళ్ళు పట్టుకొని అలా చేయాలి అంటే ఎవ్రీవేర్ ఒకటైతే వర్కౌట్ అవుతుంది. అంటే మనం అందరినీ బతులు ఆడుకుంటే
ఎస్ సర్వైవల్ దొరుకుతుంది. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అది సినిమా ఇండస్ట్రీ అయినా, రాజకీయమైనా, క్రీడారంగమైనా ఏదైనా సరే ఖచ్చితంగా అడుక్కొని ఒంగొంగి దండాలు పెడితే ఆడోళ్ళైనా మొగోళ్ళైనా పైకి రావాలంటే ఒంగొంగి దండాలు పెడితే ఎక్కడైనా సర్వైవల్ దొరుకుతుంది, పోస్టులు వస్తాయి. నేనా అడగను, ఒంగొంగి దండాలు అసలు పెట్టాను. కావాలంటే నాకు ఫలానా పోస్ట్ కావాలని చాలా రెస్పెక్టెడ్గా అడుగుతాను. వాళ్ళు ఇచ్చినా ఓకే, వాళ్ళు ఇవ్వకపోయినా ఓకే అని నా వాయిస్ నేను ఇచ్చుకుంటూనే ఉన్నాను. బికాస్ నేను మోడీ గారి ఇన్స్పిరేషన్తో రాజకీయాల్లోకి వచ్చాను. సో మా తాతగారు ఉన్నప్పటి నుంచి జనసంఘ్, అప్పటి నుంచి అట్లా పెరిగాను. యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీలో పెరిగాను కాబట్టి ఆబ్వియస్లీ నాకు ఆ సిద్ధాంతాల మీద ఒక వాల్యూ ఉంటుంది, పునాదులు ఉన్నాయి. సో వీళ్ళు కొంతమంది మనుషులు ఉన్నారు. సో ఆ కొంతమంది మనుషులు, ఐ ఆల్వేస్ సేస్ ఓకే 90% మనకు రాంగ్ పీపుల్ ఉన్నా సరే, ఐ డోంట్ సే బ్యాడ్ పీపుల్, రాంగ్ పీపుల్ ఉన్నా సరే 10% మన టాలెంట్ గుర్తించి మనకు సపోర్ట్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఉండే ఉంటారు ఆబ్వియస్లీ. సో అట్లా నాకు ఉన్నారు, అరే ఈ అమ్మాయి పార్టీ కోసం పనిచేస్తుంది, ఇంత బాగా వాయిస్ వినిపిస్తుంది, షీ హ్యాస్ నాలెడ్జ్ షేరింగ్ చేస్తుంది. అండ్ ఓటు బ్యాంక్ ఎంత పెంచుతుంది అన్నది కాదు, కానీ అట్లీస్ట్ ఒక 10 మంది ఫాలోవర్స్ నిజాయితీగా బీజేపీకి ఓటు వేయాలి అనుకుంటే, ఇప్పుడు మనకు రైట్ వింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రాణం పోయినా సరే మేము బీజేపీకి తప్ప ఎవరికి ఓటు వేయమని ఉంటారు. అలాంటి వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకు ఒక యూనిటీ క్రియేట్ చేస్తుంది అనుకున్న వాళ్ళు దే సపోర్ట్. సో జనరల్గా ఒకటి ఉంటుంది నాకు, ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ పార్టీలో ఇన్నర్ సర్కిల్ వాళ్ళు చెప్పింది, ఎవరో అంటే కార్యకర్తలు చెప్పారంటే ఎవరు పట్టించుకోరు. బట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్లో ఉన్న చెప్పింది, సినిమా వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేయరు బీజేపీలో, బికాస్ సినిమా వాళ్ళు రాగానే కెమెరా వాళ్ళు వచ్చేసేసి మైకులు పెట్టేసేస్తారు, మీకు ఒక ఫోకస్ క్రియేట్ చేస్తారు, అది దట్టు ఫ్రీగా క్రియేట్ చేస్తారు ఫోకస్. యూ నో నీడ్ టు పే ఎనీ మనీ. Yes, sir. Right. Yes, sir. So, but they did not they give any post yeah, another focus, like focus then create చేయలేదు కదా. Because when we call, say whether they are senior actors, నేను కొన్ని మూవీస్ చేసినా సరే స్టిల్ అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ స్మాల్ రికగ్నైజేషన్. మనకంటూ ఒక స్థాయి ఉంది కదా. సో ఉన్నప్పుడు మీడియా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు నేను ఒక చిన్న పోస్ట్ పెడితే నా సోషల్ మీడియాలో, లేదా నా సొంత సోషల్ మీడియాలో ఈవెన్ వెరిఫైడ్ కూడా చేసుకొని పేజ్ లో పెడితే కూడా ఎందుకు ఇంత పెద్ద న్యూస్ చేశారు కదా. నేను ఒక సాధారణ భక్తురాలుగా పెట్టుకున్నా ఇట్ ట్యాగ్ టు బీజేపీ బికాస్ ఐ వాజ్ ఇన్ బీజేపీ ఆర్ ఐ మే బి ఇన్ బీజేపీ. మేబీ ఇన్ బీజేపీ ఇదేదో కొత్తగా ఉంది, ఏదో తేడా కొడుతుంది వచ్చే చెప్పండి పర్లేదు. బికాస్ దిస్ పోస్ట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ కదా. మీడియా హైలైట్ చేసుకుంటుంది, అదే జయదేవ్ పెడితే హైలైట్ చేయదుగా యాజ్ అ బీజేపీ సింపథైజర్ గా. సో సింపుల్ లాజిక్. సో మాకు ఆ క్రియేట్ చేస్తారు కాబట్టి సమ్ పీపుల్ తట్టుకోలేరు ఆ పేరు రావడం. మళ్ళీ మేము ఈ అమ్మాయిని పుష్ చేస్తే షీల్ బి ఇన్ ద టాప్. సో అట్లా అనమాట. అందుకని ఎంకరేజ్ చేయరని వీళ్ళు చెప్పారు. దట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్, ఇట్ డజంట్ మ్యాటర్. అందుకని నా వాయిస్ నేనేం స్టాప్ చేయలేదు 8 years. అంటే మీరు ఉద్యమకారులు కానీ మీరు పొలిటీషియన్ కాదు. ఎగ్జాక్ట్లీ. మేబీ పాలిటీషియన్ అవ్వాలంటే వెరీ అన్ఫార్చునేట్ మనం మాట్లాడుకోవాలి. పాలిటీషియన్ గా మనల్ని అందరూ గుర్తించాలంటే వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. దిస్ ఇస్ ద వెరీ అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్. మళ్ళీ ఎవరినో చూపిస్తారు దేశంలో వాళ్ళు అవ్వలేదా వీళ్ళు అవ్వలేదు, బట్ ఎంతమంది అయ్యారు మొత్తంగా ఒక 2-3 ఒక నార్మల్ పీపుల్కి ఇచ్చేసేస్తే మిగిలిన వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తారు. గుర్తుపెట్టుకో, డబ్బులు ఉంటేనే యువర్ పాలిటీషియన్, ఎనీ పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీ. డబ్బులు లేకపోతే యువర్ నాట్ అ పాలిటీషియన్. సో సింపుల్ లాజిక్. అండ్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్, మాకు ఈ వారసత్వాలు వద్దు, వారసత్వ రాజకీయాలు వద్దు అంటారు. అగైన్ మన యంగ్స్టర్స్ మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తే నీకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటారు. అదే కదా. ఇప్పుడు నాకు అదే వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు, మోడీ దోస్ డేస్ యార్ ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వదు. దోస్ డేస్ డిఫరెంట్. ఈవెన్ దెన్ సీ ఐ టెల్ యు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఈవెన్ దోస్ డేస్ మళ్ళీ దోస్ డేస్ కి వెళ్తారు. దోస్ డేస్ నో. యా బట్ సీ దట్ ఇస్ నాట్ ద బేసిక్ సిద్ధాంతం ఆఫ్ ది బీజేపీ. దే ఆర్ ఫ్రమ్ ఏబీవీపీ. దే బీ ఇంటూ ఎవ్రీ లెవెల్. Anyway, so they are turning out to be more politicians than actually. ఓకే. ఎఫ్ఐఆర్లు పడ్డాయి. ఏది సాయిబాబా విషయంలో పట్టింది, లడ్డు విషయంలో కూడా కాంట్రవర్సీ అయ్యింది. పార్టీలు ఎఫ్ఐఆర్లు మన దేశం, అక్కడ మోడీని చూడు, ఇక్కడే చూడు అంటారు, హిందువులు అంటారు, అదంటారు. కానీ డిడ్ దే రియలీ సపోర్ట్ యూ వెన్ షిర్డీ సాయిబాబా కేసులో అట్లీస్ట్ కాంటాక్ట్స్ ఇప్పించడంలో కానీ ఏదైనా
మీకు ఎలా ఉంది? అండ్ అది కూడా మళ్ళీ ఒక సెపరేట్ జర్నీ అంటారు. సెపరేట్ జర్నీనే కదా, డెఫినెట్లీ నాట్ కదా. సో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసేసి సో ఐ మీన్ లైక్ ప్రెస్ మీట్ పెట్టేసేసి అవసరం లేదు, యాక్చువల్లీ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెగిటివిటీ కూడా వచ్చింది ఆ ప్రెస్ మీట్ పెట్టినందుకు ఫ్యూ బీజేపీ కార్యకర్తస్ నుంచి. బట్ చెప్పాను కదా, వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఓన్ ప్రాబ్లం, మీ సావు అంటుంది తప్ప ఏ పార్టీ అయినా. అంటే మన ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ క్లీన్ చిట్ తీసుకొని మనమే ఎస్ ఐఆమ్ క్లీన్ చిట్ అని చెప్పేసి మళ్ళీ రావాలి. అది పార్టీ కోసం మాట్లాడి ఇరుక్కున్నా సరే, పార్టీ ఒక ఇష్యూకి సపోర్ట్, ఇది పార్టీకి సంబంధం లేదు సాయిబాబా, బట్ పార్టీ కోసం మాట్లాడి ఇరుక్కున్నా సరే నీ సావు నువ్వు రావాలని అంటారు. మనం నూపురు గారిని చూసాం కదా, నూపురు శర్మ అని. బేసిక్ ఎగ్జాంపుల్ అంటే కానీ నేనేమన్నా అంటే వెన్ యూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ద ఫేస్ ఈ సోషల్ మీడియా, నీకే ఈ విధంగా ఉంటే ఒక గ్రౌండ్ రియాలిటీ ఉన్న కార్యకర్త లేదా ఒక సింపథైజర్ అది నచ్చిన ఒక పోస్ట్ ఏదో ఒక రీల్ చేసి తనని తిరుగుతూ చాలా మంది వస్తున్నారు, కేసులు కూడా వేస్తున్నారు. బికాస్ ఐ సీన్ రీసెంట్లీ సీన్ ద సిమిలర్ కేసు విత్ కార్యకర్త ఇన్ ట్విట్టర్, ఈశ్వర్ కార్తికేయ అని ఒక ఆయన. ఆయన he stood very strong for BJP Andhra, and the case was రీసెంట్గా పడింది కేసు 2018లో జరిగిన కేసు. అంటే 18లో జరిగిన ఒక స్పేస్ రికార్డింగ్ తీసుకొచ్చి, స్పేస్ రికార్డింగ్ అంట సమ్ ట్వీట్ లేదా దానిలో మిగతా టిట్ అవన్నీ తీసుకొచ్చి ఓల్డ్ రీసెంట్ కేసు. ఐ వాస్ షాక్డ్, అరే ఎవ్రీబడి హెల్ప్స్, మాకు మేము అందరం ట్రై చేస్తాం. లైక్ నో సపోర్ట్ ఫ్రమ్ పార్టీ. ఓకే, అంటే పాత ట్వీట్ తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా వేశారు. బీజేపీ కార్యకర్త కేసు ఎవరు వేశారు? పడింది కర్నూలు నుంచి. యు ఆర్ ఎ న్యూట్రల్ పర్సన్, యు కెన్ టెల్. అంటే బేసికల్లీ ఇట్ ఇస్ ఫ్రమ్ రూలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓ ఓకే, మళ్ళీ కూటమి. అచ్చా, అంటే వీళ్ళు తెలంగాణ బీజేపీ వల్ల? నో, నేటివ్ ఆంధ్రనే, ఆయన ఉండేది హైదరాబాద్ లో. అంటే షూర్ గా హెల్ప్ చేసిండరే. లాస్ట్ బండి సంజయ్ వచ్చి ట్వీట్ చేయాల్సి వచ్చింది, బండి సంజయ్ హెల్ప్ హిమ్ టు కమ్ గెట్ అ బెయిల్. కానీ మళ్ళీ మీకు సిఐ ఇవన్నీ తీసుకోవాలి, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అంటే నేనేమంటే మీరు చెప్పింది నిజం ఎందుకు అవుతుంది అంటే, కార్యకర్త లాగా వాలంటరీగా వచ్చి ఆయన మాట్లాడుతుంటారు, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే మీ ఫైట్ మీరే చేసుకోవాలబ్బా, అప్పుడే మీరు బీజేపీ కోసం నిలబడ్డట్టు. మళ్ళీ పొలిటికల్ లీడర్స్ వచ్చి నిలబడతారంటే ఎట్లా అవుతుంది? So when you don't fight for yourself, then how come you become a leader? If I have to fight for myself, then I'll become an independent. This is instant thought. రాస్కర సాంబార్ ఏంటి? Exactly. ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ ఆన్సర్ నా నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టెంట్గా వచ్చింది. When I don't fight for myself, how come I present myself as a leader? ఇండిపెండెంట్ గా మీరు బీజేపీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్ గా మీరు రెబెల్. ఇంకా నుంచి చెప్పుకోను నేను. ఇట్స్ ఓకే, ఐ బీ ద ఓకే. నేను ఒక కార్యకర్త యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఒక 365 మందిని నేను బీజేపీలో జాయిన్ చేశాను. ఓకే, మెంబర్షిప్ ఇప్పించాను. అప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది కదా. సో ఇప్పుడు 365 మంది యాక్టివ్ మెంబర్స్ గా ఏమి ఉండరు కదా. సో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఉంటారు, బట్ దే విల్ బి ద బీజేపీ మెంబర్ అంతే. గెస్ట్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబరా, లేకపోతే స్పెషల్ మెంబరా, లేకపోతే ఏదో ప్రాముఖ్యత మెంబరా కాదు, ఏమి ఉండదు. ఆర్ సింపథైజర్స్. నా ఫ్రెండ్స్ చాలా మంది మోదీ సింపథైజర్స్ ఉంటారు, బీజేపీ సింపథైజర్స్ ఉంటారు. బీజేపీ రావాలి దేశంలో అంటారు. వాళ్ళు ఏం పోయినా గెలుపా ఓటమే కాదు, పోయి బీజేపీకి ఓటేసి వస్తారు. సో ఇన్ సచ్ ఎ వే ఐఎమ్ జస్ట్ ఎ మెంబర్, ఐఎమ్ జస్ట్ ఎ కార్యకర్త అంతే. నేను ఇంక నుంచి నేను చెప్పుకోను, అసలు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు నేను బీజేపీ అని. మేబీ హార్డ్లీ ఇయర్లీ వన్స్ ఎవరన్నా అడిగితే ఆర్ యూ ఇన్ బీజేపీ అంటే ఎస్ ఐఎమ్ ఇన్ బీజేపీ. నేను మాటి కండవలు మార్చే రకం కాదు, డబ్బుల కోసం పదవుల కోసం. బట్ ఎస్ దేర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, వ్యక్తిగతంగా నేనంటే అభిమానించే వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు పార్టీ ద్వారానే నాకు పరిచయం. బట్ ఈ రోజు నేను పార్టీలో ఉన్నానని హెల్ప్ చేస్తారు, రేపు పొద్దున్న నేను లేకపోయినా కూడా హెల్ప్ చేస్తారు. ఐ బిలీవ్ దట్. బికాజ్ ఎందుకంటే వాళ్ళని నేను చేసే పని, నా డెడికేషన్ వాళ్ళు అభిమానిస్తారు కాబట్టి. ఆడపిల్లలు పైకి రావాలి, బికాజ్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆడపిల్లలు పైకి రావాలి, ఆడపిల్లలు ఏదైనా సాధించాలి అనే ఒక ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు. సో దే సపోర్ట్. అండ్ ఆడపిల్లలే కదా పిల్లర్స్, ఆడపిల్లలే సివిలైజేషన్.
33% ఇచ్చారు. మళ్ళీ వెరీ అన్‌ఫార్చునేట్ మనము దారుణం ఏంటంటే ఆడది సమానం గొంగు భూషణం అంటారు గానీ, ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ షిట్. లేదు అంటే 33% రావడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కష్టపడాలి? కరెక్ట్. కరెక్ట్. అండ్ సమానం ఎక్కడైంది? 33 కదా అయింది. ఓకే. జనరల్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు. ఆ కూడా ఎందుకు? వై డోంట్ గివ్ ఇట్ 50-50? సో ఇట్స్ నాట్ పాసిబుల్. ఓన్లీ 33 ఇచ్చారు. ఓకే. దానికి మహాప్రసాదం అని అది కూడా స్వీకరించారు. పోనీ అలాగనే ఎంకరేజ్ చేస్తున్నారా? లేదు. వాయిస్ రైజ్ చేస్తే తొక్కేయాలని చూస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. We need to have money అబ్బా. సింపుల్ లాజిక్ చెప్పాలి అంటే ఇన్ దట్ 33% ఆల్సో వీ నీడ్ టు హ్యావ్ మనీ. బట్ రేర్‌గా చెప్తున్నాను కదా! ఈ దేశంలో ముగ్గురుకో, నలుగురుకో లక్కీగా కలిసొస్తది. ఇప్పుడు 2019లో నాకు సీట్ ఇచ్చారు. అది లక్కు. ఆ ముగ్గురుకో, నలుగురుకో అట్లా లక్‌గా ఒక్కొక్కసారి లక్ ట్రయల్స్ ఇస్తుంది. అట్‌లీస్ట్ వేరే పార్టీ అది కూడా ఇవ్వదు. టు బి ఆనెస్ట్‌లీ ఇవ్వదు. నాకు వై ఐ రెస్పెక్ట్ బీజేపీ అంటే అట్‌లీస్ట్ ఆ ముగ్గురుకో, నలుగురుకో లేక 5 మందికో ఇస్తుంది కదా! కొత్తగా వచ్చిన వాళ్ళకి టాలెంట్ టెస్ట్ చేసుకోమని. ఆ టాలెంట్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తుంది కాబట్టి ఐ లవ్ బీజేపీ. అంతే. ఇప్పుడు కూడా యు లవ్ బీజేపీ. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం అంతే. ఎన్ని కష్టాలు ఇదే. అంతే నా కష్టాలు నావి. దట్స్ ఇట్. దేర్ ఇస్ నో డిపెండెన్సీ as such with the party. ఎగ్జాక్ట్లీ లేదు. చాలా అంటే మన ఇంట్లో లాగా మన అమ్మ నాన్న లాగా పార్టీ ప్రొటెక్ట్ చేయదు. యాక్చువల్లీ చెయ్యాలి. ఎందుకంటే కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు పార్టీ హౌస్ అనేది ఏంటి? ఇట్స్ హోమ్. ఐ యామ్ ఫ్యామిలీ మెంబర్. దే షుడ్ సపోర్ట్ బట్ దే డోంట్ సపోర్ట్. ముందే ఎలక్షన్స్ అప్పుడు వాడు టిఫిన్ డబ్బా కట్టుకొని వచ్చి వాడు ఫ్రీగా తిరిగి అరే బీజేపీ రావాలరా మనం కావాలంటే 15 రోజులు లీవ్ పెట్టుకొని వచ్చి స్ట్రీట్ లో వచ్చి దిగి క్యాంపెయిన్ చేసే వెళ్తారు. నా ఉద్దేశం ఏంటి అంటే అట్లాంటి నిజాయితీ గల కార్యకర్తలకు ఉండబట్టే ఉంది కాబట్టి ఎంత ఉంది, కానీ వాడికి ఏమైనా అయితే కూడా పార్టీ ఉండాలి. నా ఉద్దేశం వెరీ అన్ఫార్చునేట్ వి మస్ట్ స్పీక్. ఏంటంటే ఎవరన్నా హర్ట్ అవ్వండి బీజేపీలో, అండ్ దిస్ ఈస్ ఫ్యాక్ట్ వి మస్ట్ స్పీక్. ఎందుకంటే బీజేపీలో నేను సర్వ్ చేశాను. వాయిస్ ఇవ్వడం కూడా ఇట్స్ సర్వీస్. దానివల్ల నేను ఎంత హేట్ ఫేస్ చేశాను. ఈ 8 years నేను సినిమా ఇండస్ట్రీలో పెట్టుకుంటే ఐ వుడ్ హ్యావ్ బికమ్ గుడ్, నేను చాలా గుడ్ పొజిషన్ డబ్బులున్న సెలబ్రిటీ అయితే నేను రెడ్ కార్పెట్ మీద ఉంటే వీళ్ళు నాకు గ్రీన్ కార్పెట్ వేసి పిలిచేవాళ్ళు అన్డౌటెడ్లీ. అండ్ వీఆర్ సీయింగ్ దట్. వెరీ అన్ఫార్చునేట్. హూ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ద ఢిల్లీ దే ఆర్ గోయింగ్ టు మీట్ సెలబ్రిటీస్. వై? బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్. VVIPs. ఇప్పుడు నేనదే 8 ఏళ్ల నుంచి అట్లీస్ట్ అక్కడ ఫోకస్ పెట్టుకుని ఉంటే వీళ్ళు షీఈ్ ఆల్సో బీజేపీ సింపథైజర్, షీఈ్ మోడీ ఫాలోవర్ అని నా దగ్గర కూడా వచ్చేవాళ్ళు. And I've seen something, especially in Telugu celebrities, nobody is as vocal as you are. ఇంటర్నల్ గా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, ట్రూ, కానీ వోకల్ గా వచ్చి లేదు ధర్మం కోసం అని మెనీ పీపుల్ వాళ్ళందరూ కూడా రావట్లేదు. బట్ యాజ్ యంగ్ యాజ్ యు ఆర్ ఇట్ మేక్స్ sometimes I feel pity. ఏంటి ఇట్లాంటి మనం అందరము అప్పుడెప్పుడో కాంగ్రెస్ చేసినవి అవి చేస్తున్నాం, కానీ ఇవి కూడా రేపొద్దున అరే అప్పుడు బీజేపీలో ఉండేది అంటే ఎలా? అది జరగొద్దు కదా. ఫండమెంటల్స్ కరెక్ట్ అయితే ముగ్గురు యాక్టర్స్ చూసాను. దే వెరీ ఓపెన్ టాకింగ్ అబౌట్ దేశం, ధర్మం, మోడీ. అసలు ఓ మై గాడ్ యు ఆర్ టాకింగ్ సో గుడ్, బీజేపీలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే హేట్ అస్సలు నేను తీసుకోలేను. ఒకలైపోతే మిగిలిన వాళ్ళందరూ అగైనెస్ట్ అయిపోతారు. సో వచ్చే ఈవెంట్లు పోతాయి, వచ్చే సినిమాలు కూడా పోతాయి. సో మనకేమీ రాదు అంటే లేదు 33% ఇచ్చారు కదా మొన్న. సో నేను రీసెంట్ గా కలిసిన అమ్మాయిలు లైక్ దే యాక్ట్రెస్ వాళ్ళు, బట్ దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అండ్ టాకింగ్ పవర్ కూడా అనమాట. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ మళ్ళీ. సో వై డోంట్ యూ డూ ఇట్ అంటే వద్దు ఈ ఉన్న 4 రూపాయలు కూడా పోతాయి పాలిటిక్స్ లోకి వస్తాయి. See, they don't want to lose their career and I say they are smart. వాళ్ళు తెలివైన అమ్మాయి. నేను తెలివి తక్కువ your dedication for 8 years. See, because నా దగ్గర డబ్బులు ఉంటే ఈ రోజు షిరిడి కేసు నాకు పెద్ద ఇష్యూ అయ్యేదే కాదు. డైరెక్ట్ సుప్రీం కోర్టులో లాయర్ని హైర్ చేసుకొని వాళ్ళు 1,00,000 అడిగితే 1,00,000 కాదు 2 లక్షలు తీసుకొని నాకు ట్రాన్స్ఫర్ పెట్టి హైదరాబాద్కి నేను ఇక్కడ చూసుకుంటాను అనేదాన్ని. బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. డబ్బులు ఉన్న వాళ్ళకి న్యాయం, డబ్బులు లేకపోతే న్యాయం లేదు, రాజకీయం లేదు, ఇది మాల్ హే తో కమాల్ హే అంటారు. అంతే, ఎగ్జాక్ట్లీ. అంతేనా? దట్స్ ఇట్. బాగుంది. అయితే మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, ఓకే. నేను కూడా గ్రౌండ్ లో నాకు తెలిసినంత చేస్తుంటా. ఆర్గనైజేషన్స్ ఉన్నాయి పైన. అక్కడ అందరు ఏమంటారంటే ఎస్పెషల్లీ వెన్ వీ టాట్ ఇన్ పొలిటికల్ సినారియో, పైన మోడీ ఉన్నాడు, స్ట్రాంగ్ లీడర్, ఫైన్ కిందికి వచ్చేటప్పుడు
మనకి హిందువులకి ఎందుకు ఈ దౌర్భాగ్యం అన్న పాయింట్ వస్తుంది. ఎందుకంటే యు ఆర్ షోయింగ్ అన్ ఐడల్, యు ఆర్ నాట్ ట్రైంగ్ టు డూ. ఒక మోడీ అక్కడ అవ్వాలంటే కూడా ఆయన కూడా ఏదో ఒక చిన్న హెల్ప్, అంటే సంఘంలో ఉంటూ కార్యకర్తలాగా ఎదిగిన వాళ్ళే. అట్లా కార్యకర్తగా ఎదిగే వాళ్ళను ఆపేస్తున్న ఒకటి దౌర్భాగ్యం. మన హిందువుల దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు నౌ వీఆర్ నాట్ ఏబుల్ టు రైజ్ అవర్ వాయిస్ టువర్డ్స్ our own deity, about our own Sanatan Dharma, or we cannot even keep our opinions. What is your take on it? I just wanted to know. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు, మోడీ పేరు చెప్పి ఎన్ని రోజులు కాయలు అమ్ముకుంటారు మీరు? సో మీరు కూడా అట్లనే ఉండాలి కదా. అట్లనే ఉన్నప్పుడు కదా ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి సౌత్ స్టేట్స్ అంటే చిన్న చూపు, తెలుగు స్టేట్స్ అంటే ఇంకా చిన్న చూపు అంటే మరి బేసిక్ అంతా లీడర్షిప్ బేస్ చేసుకునే కదా చిన్న చూపు పెద్ద చూపు చూడాలని. కేపబిలిటీ చూపిస్తే ఆ ఐడి చూపిస్తారు. కోర్స్ దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్లీజ్ చూడు యా తెలుగు స్టేట్స్ అంటారు. నాకైతే ఎన్నిసార్లు చెప్పారు చూడదు యా ఓ ఆంధ్ర తెలంగాణ బీజేపీ చూడదు మూవీస్ కరో. అది చాలా మంది అంటారు. నాకు ఇవన్నీ మీరు కష్టపడ్డారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ దిస్ ఇస్ నాట్ గుడ్ థింగ్. సరే మీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న తవ్వ వస్తుంది, ఏమంటారు డోంట్ టేక్ మీ సీరియస్లీ. ఏం లేదు, మీరు పార్టీ కోసం అనుకుంటూ పనిచేశారు. ఓకే, అప్పుడు బాబాజీ గట్టుండు పార్టీ హ్యాండ్ ఇచ్చింది. అది జనాలకు అర్థం కావాలి కదా. ఆఫ్ కోర్స్, అంటే మీకు బేసికలీ పార్టీ అంత సపోర్ట్ ఏం చేయలేదు, రైట్? మా హిందువులు అంటే వారు అనుకుంటూ తొడలు కట్టుకుంటారు. హిందూ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. మన ఓన్ ఆడబిడ్డలకి ఏమైనా అయితే వాళ్ళు ఎటువంటి సపోర్ట్ లేదు. ఎవ్రీబడి సెలెక్ట్. అండ్ మీరు చేసే జర్నీలో మీకు అయిన ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే యూ స్టిల్ హ్యావ్ బ్యూటీ, యూ స్టిల్ హ్యావ్ గ్లామర్. ఇవన్నీ వదిలేసి మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోతే బెటర్. ట్రూ. నాకు కూడా 8 ఏళ్ళ ప్రయాణం తర్వాత జ్ఞానబల్పు కొంచెం అట్లా ఇంగిన ఎలుగుతుంది, కానీ మళ్ళీ నాకు అదేంటంటే కొన్ని రోజులకు మళ్ళీ షట్ డౌన్ అవుతుంది. టు బి ఆనెస్ట్లీ 7.5 years అయిన తర్వాత నాకు హెల్త్ బాగా అప్సెట్ అయిపోయింది. సో ఐ వెంట్ టు కేరళ జూన్ లో లాస్ట్ ఇయర్. ఒక 1 month మొత్తం ప్రకృతిలో ఉంది, ఫారెస్ట్ లో. అటు నది, ఇటు ట్రీట్మెంట్. అక్కడ రోజు ధ్యానంలో కూర్చుంటే జ్ఞానబల్పు టింగని ఇట్లా ఇట్లా కొట్టి మరీ వెలిగింది అనమాట. ఇన్ని రోజులు నువ్వు నీ టైం ని, నీ ఏజ్ ని, ఆడపిల్లకి 8 years బిగ్. సో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అట్లీస్ట్ నిజంగా ఎవరిని అడుక్కోకపోయినా, కాలు పట్టుకోకపోయినా, జస్ట్ క్యాజువల్ రిక్వెస్ట్, ఐ వాంట్ టు డూ మూవీస్, కెన్ యూ టెల్ మీ ఆఫర్ లైన్, డీసెంట్ గా అడిగితే కూడా ఒక సంవత్సరం నిజాయితీగా అందరినీ మనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని అడిగినా సరే ఒక మంచి రోల్ అని వస్తుంది. 1 screen appearance is good enough. మనకు ఆటోమేటిక్ గా అట్లా రో వస్తాయి. అది కొంచెం మంచిగా ఆడిందనుకో, అది కొంచెం మంచిగా ఆడకపోయినా సరే అట్లీస్ట్ మళ్ళీ వస్తాయి. దెర్ ఈస్ ఆపర్చునిటీ ఇన్ సినిమా ఇండస్ట్రీ. సో పాలిటిక్స్ లో ఉంది. నేను ఒక మీటింగ్ వెళ్ళాను అంటే ఇంకొక మీటింగ్ వాళ్ళు పిలుస్తారు బీజేపీలో, స్టిల్ దే కాల్స్ మీ. ఎనీ ఈవెంట్ పిలుస్తారు, లైక్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, మనకి ఇట్లా ఎన్నో ఈవెంట్ ఉంటాయి. ప్రతి దానికి నన్ను పిలుస్తారు. మన అపియరెన్స్ కావాలంటే ప్రతి చోట మన అపియరెన్స్ ఉంటుంది. సో ఇట్లా కాదు, సినిమాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, ఒకే చోట అన్ని వచ్చే ఒకే ఒక ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి లేదు, సినిమాలు చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను. అది మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఒక ఇష్యూ చూస్తా సోషల్ మీడియాలో, మళ్ళీ నిద్ర లేస్తుంది, ఏహే నో యూ షుడ్ టాక్ అని ఇట్లా సెన్స్ చెప్తుంది, మళ్ళీ మాట్లాడతాను. అట్లనే సాయిబాబా ఇష్యూ ఎట్లా వచ్చింది? ఇట్ వాస్ రియలైజేషన్ ఎప్పుడు కలిగింది? జూన్ లో. సాయిబాబా వీడియో ఎప్పుడు చేసా? సెప్టెంబర్ లో. అట్లా మళ్ళీ ఇట్లా అవుతుంది బ్రెయిన్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సినిమాలు చేసుకోవాలి కదా, నో మధు సినిమాలు చేసుకోవాలి కదా, మళ్ళీ ఏదో ఒక ఇష్యూ చూస్తా, మళ్ళీ కోపం వస్తుంది. బికాస్ వాళ్ళు అల్లా మాకు దేవుడు అని, అల్లాకి మేము బానిసలని అమ్మాయి పాట పాడుతాను. ఇట్లా ఫుల్ కోపం వచ్చింది నాకు. అంత కోపం కంట్రోల్ చేసుకుని సాఫ్ట్ గా వీడియో చేశాను, అంతే. తప్పైపోయింది, నేను ఒప్పుకోవట్లేదు, నేను రైట్ చెప్పా. సమాజంలో తప్పైపోయింది. యథార్థవాది లోకవిధి ఆల్వేస్. జీవితంలో నేను సంపాదించుకుంది ఏంటంటే, ఎస్ నేను ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్, పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. పాజిటివ్ ఏంటి అంటే మన రైట్ వింగ్ వాళ్ళందరూ కూడా నేను మాట్లాడే మాటలు చాలా ఇష్టపడతారు. అట్లేదు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడిన ఆడపిల్ల, నేను ఇప్పుడు జెండర్ కార్డు వాడను,
బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడపిల్లనే తక్కువ చేస్తారు, క్యారెక్టర్ మీద నిందలేస్తారు. ఏమన్నా అంటే అమ్మాయి నోరు ముగించాలంటే జస్ట్ క్యారెక్టర్ మీద ఆలోచిస్తే ఎన్ని రకాల మాటలు అంటారు. ఇప్పుడు మనం లడ్డు బాగాలేదంటే పేటిఎం అంటారు, వైసీపీ కోవర్ట్ అంటారు. ఇంత బతుకు బతికి మన బతుకు పోయి వైసీపీ కింద దాసోహం చేసి కాంగ్రెస్ వాళ్ళ కింద దాసోహం చేసి బతకాలి. మనం బతికున్నా బీజేపీనే, మనం చచ్చిపోయినా బీజేపీని. ఒకసారి ఒక కండువ వేసుకుంటే మహా అయితే దాని అలయన్స్ లో మన పార్టీ నిజంగా నేను పార్టీ కోసమే పనిచేయాలనుకుంటే మన పార్టీ వాళ్ళు ఎప్పుడో చెప్పారండి, వదిలేనమ్మా మన పార్టీ సీట్ ఇవ్వకపోతే పక్క పార్టీ సీట్ ఇస్తే పక్క పార్టీలోకి వెళ్ళు. బట్ దేశం ధర్మం ఈ రెండు కాన్సెప్ట్లు మర్చిపోకు. ఎండ్ ఆఫ్ ద డే పవర్ ఈజ్ ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ పవర్ యూ కెన్ డూ సమ్ గుడ్ ఫర్ పీపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పవర్ యూ ఆర్ జస్ట్ అ సిటిజన్, యూ ఆర్ జస్ట్ ఓటర్. అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు ఏముంది, నేను కార్యకర్త, ఓకే మాట్లాడి ఏం సాధించాను అంటే పాజిటివ్ పీపుల్కి పాజిటివ్, రైట్ వింగ్ వాళ్ళకి ఓకే ఒక అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, ఒక ఝాన్సీ రుద్రమ టైప్ చూస్తారు. ఇట్స్ గుడ్, అట్లీస్ట్ ఐ ఎర్న్డ్ దట్ మచ్ రెస్పెక్ట్. వాట్ ఐ ఎర్న్డ్ మనీ అంటే నథింగ్. జాబ్ చేసుకొని బతుకుతున్నా, యూ నో దట్. జాబ్ కోసం బెంగళూరు పోయడం, ఇక బతకాలిగా, బ్రెడ్ అండ్ బటర్. సో ఇప్పుడు నేను తినాలి, మా అమ్మ నాన్న తినాలి అంటే ఐ నీడ్ టు వర్క్. ఎవ్రీ డే వీ నీడ్ టు వర్క్. సో ఫైనల్లీ ఈ లడ్డు వివాదం చేశారు. సాయిబాబా వివాదం అప్పుడు కూడా నాకేం పెద్ద అనిపించలేదు, బికాస్ ఐ డెంట్ సే ఎనీథింగ్ రాంగ్. లడ్డు విషయంలో కూడా నేనేమనలేదు. మా స్వామి లడ్డు బాగుండాలని నేను కోరుకోవడం నా నేరమా? దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఎవ్రీథింగ్ పొలిటిసైజ్ చేస్తారు. అదే నాకు చాలా డబ్బులు ఉంది, అదే నాది ఒక పొలిటికల్ ఫ్యామిలీ అయితే ఇంత సో బీజేపీ అని ఎలా వేస్తారు, షీఈ్ నాట్ వర్కింగ్ ఫర్ బీజేపీ కదా, సొంత బీజేపీ వాళ్ళు ఫీల్ అవ్వరు. షీఈ్ బీజేపీ బట్ ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు అనేవాళ్ళు. సో ఐ ఫెల్ట్ ఎమోషనల్లీ డిస్కనెక్ట్ అయ్యాను ఇంకా వాళ్ళతో. ఐ వాంట్ టు డూ మూవీస్ చేయాలి. మూవీస్ చేసి నేను రెడ్ కార్పెట్లో నడిస్తే వీళ్ళే మళ్ళీ గ్రీన్ కార్పెట్ వేసి పిలుస్తారు. ఐ నో దట్ బికాస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఇట్. నా కళ్ళతోనే కాదు, ఈవెన్ మీ కళ్ళతో. ఢిల్లీ నుంచి వచ్చినా దర్ గోయింగ్ అండ్ మీటింగ్ డబ్బులున్న సెలబ్రిటీలు లేకపోతే మోడీ సింపథైజర్స్ అని తెలుసుకున్న వాళ్ళు, ఈవెన్ డబ్బు లేకపోయినా పేరున్న వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తున్నారు. అవునా? అది వాళ్ళ వినిపించట్లేదు కదా, డబ్బులు లేని మంచి కార్యకర్తలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనేది కనిపించట్లేదు, వినిపించట్లేదు. మనకు ఫోటోలు వస్తాయి కదా ఎవరెవరిని కలిసారు, అవి సీన్ అవి ఎక్కువ కనిపిస్తలేదు. బికాస్ అట్లీస్ట్ దే ఎర్న్ దట్ నేమ్. నేనేమన్నా అట్లీస్ట్ వెళ్ళి కలుస్తున్నాం కదా, అవి బయటికి రావట్లేదు. ఎక్కువ మీడియా ప్రాపగేట్ లేదా ప్రొజెక్ట్ చేసేది సెలబ్రిటీని, ఇప్పుడు ఈ బిల్డర్ ని వీళ్ళని వాళ్ళని చేస్తున్నారు. నేను చెప్పేది సెలబ్రిటీస్ గురించే. చాలా డబ్బులు సంపాదించకపోయినా చాలా పేరు సంపాదించుకున్న సెలబ్రిటీల దగ్గరికి కూడా పోతున్నారు. అవునా? ఎస్. సో సమ్ టైమ్స్ ఎక్కువ మనీ రాదు, బట్ ఎక్కువ పేరు వస్తుంది. అరే నేను ఎక్కడరా, మనం సినిమా ఇండస్ట్రీ వదిలేసేసి మనం పాలిటిక్స్ లోకి వచ్చి మన కెరీర్ వదిలేసేస్తే వీళ్ళు మళ్ళీ సెలబ్రిటీలు చుట్టూ తిరుగుతున్నారు. సో దే నీడ్ ఎండ్ ఆఫ్ ద డే అప్పుడప్పుడు కనిపించే తారలే వీళ్ళకి చాలా కావాలి. సో మనం ప్రతిరోజు నోరేసుకొని అరిస్తే మనకేం విలువ ఉంది. దెన్ ఐ డిసైడెడ్ ఐల్ గో బ్యాక్ టు మూవీస్. ఇప్పుడు సినిమా వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్. ఐ నీడ్ టు టెల్ యూ దిస్, షీఈస్ కాంట్రవర్షియల్. బట్ సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసిన ప్రతి ఫ్రెండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళందరికీ తెలుసు ఐఎమ్ నాట్ కాంట్రవర్షియల్, ఐఎమ్ స్వీట్ అని వాళ్ళకి తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే తెలుసు, ముఖం మీద మాట్లాడుతాం. బట్ మనసులో ఏం పెట్టుకోవు అసలు. యూఆర్ వెరీ నైస్ గర్ల్ అంటారు, వాళ్ళకి తెలుసు. బట్ భయం, అమ్మో ఈ పిల్లని పెట్టుకుంటే కాంట్రవర్సీ అని. బట్ సమ్వన్ విల్ బి దేర్. ఎట్లా అంటే వాళ్ళు ఉంటారు, కాంట్రవర్సీ అయితే ఇందిరాబాయి, ఎండ్ ఆఫ్ ద డే హేటర్స్ అయినా ఆ పిల్లనే ఫాలో అవుతారు, ఇష్టపడిన వాళ్ళు అయినా ఎండ్ ఆఫ్ ద డే మాకు పాపులారిటీనే కావాలి అనుకున్నాడు. కానీ నానంటే ఒక తిక్కలోడు ఉంటాడు. అరే ఇప్పుడు సీన్ దిస్ దురంధర్ చూసాం కదా, ఇప్పుడు దురంధర్ లో అసలు ఆ బేడీ పేరు ఏదో ఉంది, ఆయన మామూలుగా ఆయన థియేటర్ అసలు ఇది అది అని చెప్పి కొన్ని ఏళ్ళు ఆయన దగ్గలేదు. బట్ ద వే హీ పర్ఫార్మ్, you know, theater actors need, especially in Bombay also, this is their situation. నాకు అప్పుడు అనిపించింది, it's all about luck and it's all about your effort. Right time at right time. Exactly. Right place. And then నేను ఎవరిని అడగను, that is the issue. Now I need to ask, తప్పేముంది? Okay, hello, I really love to relaunch in movies.
అని అడిగితే అరే పాప మీ అమ్మాయి మంచి టాలెంట్ ఉంది. అఫ్ కోర్స్ నేను ఒక ఇద్దరు ముగ్గురికి మెసేజ్ పెడితే యూ సో టాలెంటెడ్ మాధవి, డెఫినెట్లీ యూ వెల్కమ్ బ్యాక్, నా ఫ్రెండ్స్కి తెలిస్తే చెప్తాను. బట్ మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేస్తే అమ్మో ఆ అమ్మాయి కాంట్రవర్షియల్, నో షీఈ్ వెరీ స్వీట్ అని నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తుంటే యా బట్ యాక్చువల్లీ ఏంటంటే బయట అమ్మాయి కాంట్రవర్షియల్ పేరు ఉంది కదా అందుకని మాకు భయం. ఎగ్జాక్ట్లీ. సో ఏం పర్లేదు చెప్తున్నా కదా, నా లాంటి మెంటల్ వాళ్ళు ఇక్కడ ఒక చోట ఉంటారు. సో బికాస్ వెన్ ఐ వాజ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో నేను మూవీ చేశాను. వెరీ అన్ఫార్చునేట్లీ ఆ మూవీస్ రిలీజ్ అవ్వలేదు అప్పుడు కూడా. వాళ్ళు కూడా నాలాంటి తిక్కలు ఎవరేమనుకుంటారు మనకేంటి మారు గారు, మనం సినిమా చేస్తున్నాం. శ్రీకాంత్ గారి ఇంటికి వెళ్ళారు ఒకసారి. మనమే దానికంటే ముందు ఇంకో సినిమా కూడా చేశాం. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు యాక్చువల్లీ. అది ఇంకా మంచి క్యారెక్టర్, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఒక స్టూడెంట్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి గెలిచే క్యారెక్టర్. అది చాలా బాగుంటుంది. సో సంథింగ్ లైక్ దట్ అలా వస్తారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఈ ఇయర్ నేను మళ్ళీ అది చేస్తా, వెబ్ మూవీస్ ఆర్ ఎనీథింగ్. ఎండ్ ఆఫ్ ద డే యాక్టింగ్. లైనస్ బ్యాక్ స్టెప్ ఉండదు, బ్యాక్ టు ఫామ్. లైనస్ కాదు, యాక్ట్రెస్ గా ఉన్నప్పుడు నేను యాక్ట్రెస్ ని కాదు, నేను లయన్ తో పోలుస్తున్నాను, యాక్ట్రెస్ మీరు లయనెస్ తో పోలుస్తారు. నేను అంతే. Yes, I understood, but I want to relaunch on screen again. Okay. And that gives money, name, fame అన్ని ఒక షోట ఉన్నాయి. అండ్ దెన్ ఇంకా పాలిటిక్స్ అంటారా, ఆ ఒరిజినాలిటీ నేను చంపేసుకోలేను కాబట్టి I will be selective. This time you will be selective. I will be selective. That's a good one. Yeah. Exactly. People selective ఉన్నారు కదా, సో నేను సెలెక్టివ్ ఉంటా. ఇప్పుడు లైక్ మై డ్రెస్, మై ఫుడ్, మై ప్లేస్, మై ఫ్రెండ్స్ అన్ని నా కంఫర్ట్గా కదా వెతుక్కుంటా. కంఫర్ట్ లేని చోట నేను ఉన్నాను కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఐ లీవ్, ఐ రిటర్న్, ఐ డోంట్ ఈట్. సో టాపిక్స్ కూడా ఇప్పుడు సెలెక్టివ్గా తీసుకుంటా. అంటే విచ్ ఈస్ నాట్ హర్ట్ఫుల్, నన్ను హర్ట్ చేయకుండా నాకు సేఫ్గానే సెలెక్ట్ చేసుకుంటా. ఇఫ్ పీపుల్ ఆస్క్ మీ అక్కడ ఒక అమ్మాయికి రేప్ జరిగింది, యూ డెంట్ స్పీక్. అక్కడ ఒక హిందూ చనిపోయారు, యూ డెంట్ స్పీక్ అంటే ఐ డోంట్ స్పీక్ బికాస్ దట్ ఈస్ నాట్ కంఫర్ట్ ఫర్ మీ. ఐ విల్ బి చూజీ అండ్ కంఫర్ట్. నా కంఫర్ట్ జోన్ లో వెళ్తాను అంతేనా. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు టెల్ yes if I want to tell something ఇంగ్లీష్ లో చెప్తాను, ఎందుకంటే మన తెలుగులో చెప్తే కొట్టినట్లు ఉంటుంది. ఇంగ్లీష్ లో అదే ఈ మధ్య that thing was happened. మన గ్రూప్ నో ఏ చాట్ జీపీటీ ఉన్నదైతే మంచి స్క్రిప్ట్ ఇస్తుంది. సో ఇఫ్ వి టెల్ అఫ్ పీపుల్ తిట్టిందా పొగిడిందా ఏం అర్థం కదా. సో ఐ కెన్ బి అవుట్ ఆఫ్ ద డేంజర్, అవుట్ ఆఫ్ ద కేసెస్. అలా డిసైడ్ అయ్యింది, పక్కా డిసైడ్ అయ్యింది. ఎండ్ ఆఫ్ ద డే పీస్ ఓవర్ ఫన్. నేను అదే సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడప్పుడు నాకు మనశ్శాంతి కావాలంటే అట్లా అడవులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇప్పుడు ఇదే సమాజంలో అడవులు పట్టుకుంటాను. I need peace. So this is what I decided. I want to be selective. I need peace. Okay, మీరు సెలెక్టివ్ అంటారు కదా, మరి సెలెక్టివ్ అంటే ఫెమినిస్ట్ లాగానా? ఫెమినిస్ట్ గూగుల్లో ఫెమినిస్ట్ అని కొడితే ఏమొస్తుంది? సెరిబ్రల్ ఆపర్చునిటీస్ లో ఈక్వాలిటీ. ఫిజికల్లీ మెన్ తో ఉమెన్ ఎప్పటికీ పోటీ పడలేరు, ఇట్స్ బేసిక్. బట్ సెరిబ్రల్ ఓకే కదా, అంటే అన్ని పొజిషన్స్ లో షీ కెన్ బి. సో మగాడితో సమానంగా ఆపర్చునిటీస్ ఉండేది ఫెమినిజం. బట్ మగాళ్ళకి అగైనెస్ట్ వెళ్ళిపోయి హేట్ చేసేది ఫెమినిజం కాదు కదా. ఇఫ్ సో నేను ఇప్పుడు ఒక మూమెంట్ జరుగుతుంది కదా, ఏంటంటే 4B మూమెంట్ ఏదో జరుగుతుంది కదా కొరియాలో. అంటే అదే నో మ్యాన్, నో మ్యారేజ్, నో మ్యాన్స్ లవ్, నో అసలు వీ డోంట్ వాంట్ మెన్, వీఆర్ హ్యాపీ అని చెప్పేసి అమ్మాయిలందరూ అదొక అంటే రాడికల్ ఫెమినిజం వాళ్ళు ఇది చేస్తున్నారు. కానీ సో I'm not radical, I'm not original feminist, but not the latest trendy Gen-Z feminist, western oriented feminist కాదు. We need equal opportunities అని కోరుకుంటాను. ప్రశాంతమైన జీవితం కావాలంటే పెళ్ళి, పిల్లలు, సంసారం, బాధ్యతలు ఇవి ఏవి లేకపోతే ఆడదానికి భయంకరమైన పీస్ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది. సో అండ్ రీసెంట్ సర్వేస్ కూడా లైక్ ఆఫ్టర్ 30s ఉమెన్ కి పెళ్లి మీద, మగాడి మీద, ప్రేమ మీద ఇంట్రెస్ట్ పోయి కెరియర్ ఓరియంటెడ్ అవుతున్నారు. సో ఐ మీన్ సచ్ ఏ వే. సో మారిపోవడం అంటే మళ్ళీ మన రైట్ వింగ్ దాటి ఇంకొక ఐడియాలజీలోకి వెళ్ళడం, ఇట్ ఈస్ హైలీ ఇన్బిల్ట్. ఏ పాజిటివ్ మనది, ఆల్వేస్ పాజిటివ్. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. So but how do you feel when people call you Batai? లైక్ విని బోర్ కొట్టింది. ఇంతకు ముందేమో అందభక్త అన్నారు, ఇప్పుడు బత్తాయిలు అంటున్నారు. సో కౌంటర్ బ్యాక్, ఎస్
బత్తాయి, వీఆర్ సి విటమిన్. అదే మరి మీరేంటి గోబర్ ఈటర్స్ అంటున్నారు? ఓ సీరియస్లీ మనం గోబర్ తింటాం. నాకు చాలా మంది అంటారు గోబర్ ఈటర్ అంటారు. మన పేడ తినే ఆవు పేడ తినేటోళ్ళు అంటున్నారు. అది మనం ఎప్పుడు తిన్నాము? ఇళ్ళ ముందు అలుపుకుంటాం. గోబర్ ఈటర్ అంటున్నారు. సో సనాతన ధర్మ ఫాలో అయ్యే వాళ్ళందరూ గోబర్ ఈటర్ అయితే విలేజెస్ లో పేడ కల్లాపి చల్లుకునే వాళ్ళందరూ గోబర్ ఈటర్స్ అవుతారు. మళ్ళీ విలేజ్ నుంచే కదా. సో ఇళ్ళకి ఎండాకాలం వస్తే మొత్తం పేడ వలుకుతారు చల్లగా ఉండడానికి. నేను కూడా విలేజ్ నుంచి వచ్చా. ఐ నో దట్ కల్చర్. సో రూటెడ్ కల్చర్. మా ఊర్లో వేరే మతాలు ఏమి ఉండేవి కాదు. లైక్ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. బట్ అంటే మనం స్ట్రెంగ్త్ ఎక్కువ. అలా 5 ఫ్యామిలీస్ హిందూస్ మిగిలిన ఫ్యామిలీస్ కాబట్టి గొడవలు ఉండేవి కాదు విలేజెస్ లో. అసలు నో గొడవలు. ఎవరికి వాళ్ళు అందరు కలిసి ఉంటారు, అందరు కలిసి పండుగలు చేసుకుంటారు, కూల్గా ఉండేది. సో ఈ గోవులను లేకపోతే పేడ, ఈ కల్లాపి, ముగ్గులు, గోడలకి పేడలు పోయడం, సో ఇవన్నీ అన్నీ ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. ఐ కేమ్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. బట్ ఐ నెవర్ ఈట్ గోబర్. కాదు, బేసిక్ ఏంటంటే పీపుల్ ఆర్ సో అబ్సెస్డ్ అండ్ థింగ్ అబ్బా, పదం బాగుందని అంటారు. ఇప్పుడు మాదేం కలరు? ఆరెంజ్ కలరు. ఆరెంజ్ ని తెలుగులో ఏమంటారు? కమలా పండు అంటారు. మాది కమలా పువ్వు, కమలా పండు. మళ్ళీ బత్తాయి ఎక్కడి నుంచి వచ్చింది? బత్తాయి గ్రీన్ కదా. బత్తాయి అంటే ఇక్కడ మోసంబి అంటారు. సో హౌ కమ్ ఇట్స్ మోసంబి ఇస్ గ్రీన్? ఫస్ట్ వాళ్ళ తెలుగు రా సరిగ్గా. ఇంకోటి ఏంటంటే నువ్వు బత్తాయి అనుకో, ఏమన్నా సింపుల్. అది ఓకే. అటు చూసుకుంటే మీరు బత్తాయిని అవమానిస్తున్నారు అంటే జీవితంలో బత్తాయి తినొద్దురా మీరు. ప్లీజ్ డోంట్ ఈట్ బత్తాయి. డోంట్ గో విత్ దట్ ఆరెంజ్ రిలేటెడ్ ఎనీథింగ్స్. నీకు అర్థం కాలేదా? అసలు బత్తాయి రసం తాగితే కరోనాలో చాలా తగ్గేవి జ్వరాలు. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు కూడా. సో బత్తాయి, వీళ్ళకి బత్తాయి అంటే ఆరెంజ్ లాగా అనిపిస్తే జీవితంలో ఆరెంజ్ జ్యూస్ తాగొద్దు, ఆరెంజ్ పిప్పర్మెంట్ తినొద్దు, అసలు సి విటమిన్ జోలికి వెళ్ళొద్దు. These people are most of the paid IT వింగే. అది తప్ప ఇంకేది కాదు. ఒక లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్ రెడీ అయిపోతారు వీళ్ళందరూ. దీస్ ఆర్ పెయిడ్ పీపుల్. సో పెయిడ్ పీపుల్ గురించి అప్పుడప్పుడు నేను ట్రిగర్ అయినప్పుడు కామెంట్లు పెడతాను తప్ప వీళ్ళ గురించి నా మనశ్శాంతి నాశనం చేసుకోదలుచుకోవట్లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ పార్టీ కావచ్చు, లేకపోతే హెల్ప్ చేయమంటే పార్టీ వాళ్ళు హెల్ప్ చేయనప్పుడు, పైగా దాన్ని పొలిటిసైజ్ ఈ సిచ్యువేషన్ చేసినప్పుడు నాకు అనిపించింది ఐ వాంట్ టు బి సెలెక్టివ్. నాకు కంఫర్ట్ ఉన్న టాపిక్లు నేను మాట్లాడతాను, హాయిగా ఉన్న టాపిక్లు మాట్లాడతాను, అంతే. సో నేను అదే డిసైడ్ అయిపోయాను. మోదీ గారు పలానా దేశం వెళ్ళారు, అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నేను కంఫర్టబుల్ టాపిక్స్ మాట్లాడతాను. దట్స్ ఇట్. మొత్తానికి గ్యాస్ అయితే దొరికింది అంటారు. ఎస్, గ్యాస్ మనకి ఏం ప్రాబ్లం ఉంది టు బి ఆనెస్ట్లీ. సో మొన్నటి వరకు రైడ్ చేస్తే 23,000 గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నారంటే 23,000 కుటుంబాలకు 2 నెలల పాటు గ్యాస్ ఆపినట్లే కదా. ఆపింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా. అండ్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ వీడియోస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇక్కడేమో పాపం సిలిండర్ శవయాత్ర చేస్తున్నారు, వెనక వీధిలో సిలిండర్ సప్లై చేస్తున్నారు. షార్టేజ్ ఎందుకు వస్తుందంటే దీస్ పీపుల్ వాంటెడ్లీ, ఆ లెఫ్ట్ గ్యాంగ్ అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ రిలేటెడ్ పార్టీస్ మెంబర్స్ అవ్వచ్చు, 10-20 సిలిండర్ ఇళ్లలో దాచుకొని, సో ఇట్లాంటి ఒక ఇది క్రియేట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో భారతదేశం చేసిన తప్పేంటి? మోడీ చేసిన తప్పేంటి? ఆడెవడో కొట్టుకుంటే. భారతదేశ ప్రజలు ఎప్పుడు దేశానికి సహకరించాలి? కష్టకాలంలోనే సహకరించాలి. కష్టకాలంలో సహకరించకుండా మళ్ళీ దేశానికి ఎగెనెస్ట్ మాట్లాడేసేసి ఈ గవర్నమెంట్ దిగిపోవాలంటే ఏం సహకరించడం? I want to tell you one thing. So this is very important. నేను ఈ డిమానిటైజేషన్ టైంలో బ్యాంక్కి వెళ్ళాను. 25,000 ఇస్తున్నారు కదా అకౌంట్ మీద అప్పుడు. సో ఐ వెంట్ టు బ్యాంక్. సో నాకు నా ఏం చెప్పిందంటే ఆర్ఎం, మీకు 2 అకౌంట్లు ఉన్నాయి కదా, నేను 50,000 ఇస్తాను మీకంటే. నాకు అవసరం లేదు 50,000, నేను మాక్సిమం ఆన్లైనే చేస్తాను. 25,000 అది కూడా ఎందుకు, మా సర్వెంట్ డబ్బులు ఇవ్వాలి సర్వెంట్కి. మా పాలబ్బాయి కూడా డబ్బులు అడిగాడు. సో వాళ్ళిద్దరికి ఇవ్వంగా లిటిల్ మనీ మిగిలితే మన ఇంట్లో అవసరాలకి పనికి వచ్చేస్తుంది అని చెప్పేసి సేఫ్ సైడ్గా పెట్టుకోవడానికి మనకి మిగిలితే హార్డ్లీ ఒక 17,000 మిగులుతాయి క్యాష్, లేదా ఇంకా తక్కువ 15,000 మిగులుతాయి అనుకున్నాను. బట్ బ్యాంక్ వెళ్ళినప్పుడు ఒక అంకుల్ని చూసాను నేను. ఆయన అంటున్నాడు, నేను రోజు 4 రోజుల నుంచి వచ్చి రోజు ఒక 25,000 రూపాయలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అట్లే తీసుకెళ్ళి పెట్టుకోమా అన్నాడు. ఎందుకు అంకుల్ పెట్టుకుంటున్నారు అని. ఏమో ఎట్టొస్తుందో రేపు పొద్దున్న డబ్బులు ఉండదంట అని. ఎవరు తీసుకెళ్తారు అంకుల్ బ్యాంకులో నుంచి మీ డబ్బులు? క్యాష్ మేబీ
ప్రస్తుతానికి అన్అవైలబుల్ ఉండొచ్చేమో, ఒక 2 వారాల తర్వాత మళ్ళీ క్యాష్ వస్తుంది. మీ అకౌంట్‌లో డబ్బులు ఎవడు ఎత్తుకుపోతాడు? ఎవరు ఎత్తుకుపోరు. సో బ్యాంక్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. మీ డబ్బులు అలానే ఉంటాయి. మీకు ఏ అవసరాలు లేకుండా మీరు తీసుకెళ్ళిపోతున్నారంటే, వేరే వాళ్ళకి షార్టేజ్ చేస్తున్నారంటే, ఎవడి గురించి నాకెందుకు అన్నాడు. సో దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్ పీపుల్ Correct. ఇన్ అవర్ సొసైటీ. అంటే పక్కనోడు ఏమైపోతే మనకెందుకు? నేను మా అమ్మని అడిగిన, ఇంకొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోండి అని. మా అమ్మకి చెప్పాను, నీకు ఏం కావాలో చెప్పు, నేను ఆన్లైన్‌లో పెడతా. లక్కీలీ ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి మనకు. అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అదేం కరోనా కాదు కదా, అవును, జస్ట్ అవును. డిమానిటైజేషన్. అంతే. వి హావ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. మనం సూపర్ మార్కెట్కి వెళ్తే విల్ స్వైప్ ద కార్డ్. కార్డ్ కరెక్ట్. యూపీఐ కూడా ఉంది. ఇంకెందుకు దిగులు మనకు? అవసరమే లేదు. సో ఇప్పుడు కూడా గ్యాస్ మనం ఎంత వేస్టేజ్ చేస్తున్నాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. గ్యాస్ ఇట్లా ఫుల్ పెట్టేస్తారు, పెట్టొద్దు. నార్మల్ వండుకోండి, ఎక్కువ రోజులు గ్యాస్ వస్తుంది. అండ్ అనవసరమైన కుకింగ్ అంతా చేయొద్దు. నీడ్ఫుల్ మాత్రమే కుక్ చేసుకోండి, అంతే. ఒకటి నేను చూసింది మేజర్ ఇష్యూ లైక్ మనం మామూలుగా ఒక ఇంట్లో ఒక డొమెస్టిక్ సిలిండర్ ఇస్ 15.9 or 17.8. yes yes it come for 25 to 28 days. no అంటే ఎంతమంది మెంబర్స్ కి 25 to 28 days? 4 to 5 members మా average ఇంట్లో 3 మెంబర్స్ ఉన్నారు. Hmm. 2.5 నెలలు వస్తుంది మాకు. 2.5 నెలలు వస్తుంది గ్యాస్. బికాస్ మా అమ్మ ఎప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టదు అసలు. మేబీ కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది, బట్ గ్యాస్ వేస్టేజ్ తక్కువ అవుతుంది. Correct. గిన్నెకి ఎక్స్ట్రా ఫ్లేమ్ వచ్చిందంటే దట్ కంప్లీట్ గ్యాస్ యు ఆర్ వేస్టింగ్. కరెక్ట్. లైక్ ఓపెనింగ్ ద ట్యాప్. Correct. ట్యాప్ ఓపెన్ చేసేసి ఎప్పుడన్నా అమ్మ మర్చిపోతుంది ట్యాప్ ఓపెన్ చేసి, అమ్మ యువర్ వేస్టింగ్ వాటర్ అంటే, ఎంతమంది వేస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు అలా మాట్లాడకూడదు. బికాస్ మన సైడ్ నుంచి ఒక 5 లీటర్ల వాటర్ వేస్టేజ్ అయినా సరే వేస్టేజ్ అయినట్లే కదా. సో వి మస్ట్ సేవ్. Correct. బట్ అమ్మ గ్యాస్ చాలా సేవ్ చేస్తుంది. మాకు 85 days వస్తుంది గ్యాస్ ఫర్ 3 people. నా పాయింట్ మీరు చెప్పి 3 people కదా, లెట్ us suppose 4 members or 5 members దానికి 60 Yes. days వస్తుంది. 60 days 45 to 60 ఆన్ days. యావరేజ్ రైట్ ప్రపోర్షన్ లో గ్యాస్ ని యూజ్ చేస్తే 45 to 60 days. అన్నెసరీ దానికి గ్యాస్ Okay, పెట్టేసి నా క్వశ్చన్ ఒకటే వాట్ ఇఫ్ అ పర్సన్ హ్యాస్ మోర్ వైఫ్స్ అండ్ మోర్ చిల్డ్రన్ అండ్ బేసిక్ గా Yeah. పానిక్ అనేది అక్కడే క్రియేట్ అవుతుందేమో అనిపించింది నాకు. బికాస్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, నాట్ జస్ట్ అ కమ్యూనిటీ, బట్ దే అప్పుడు కూడా 1 month వస్తుంది అందరికి. భారతదేశం మొత్తం ఒకే రోజు గ్యాస్ ఎట్లా అదే అయిపోతుంది కదా కదా? అదే అయిపోదు కదా. మ్మ్. ఇప్పుడు తెచ్చి పెట్టుకున్న ఏం లేదు, ఇదంతా ప్రికాషనరీ. 2-3 గ్యాసులు అంతా పెట్టేసేసుకోవాలి, బ్లాక్ లో కొనేసేసుకోవాలి, స్టోర్ చేసి అవసరమైన వాడికి కరెక్ట్ పెట్టుకోవాలి, టైం ఒక దొరకదు. ప్రాపగాండా క్రియేట్ చేయాలి. బట్ సరే, వెన్ కంట్రీ ఈజ్ ఇన్ క్రైసిస్, You have to- ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి? భారతదేశ ప్రజలే కదా సపోర్ట్ Correct. చేయాలి. పక్కన 100%. ఎందుకు సపోర్ట్ చేస్తాడు? మ్మ్. ఆ దేశం బాగుంది, ఈ దేశం బాగుంది, ఏ దేశం బాగాలేదు. మ్మ్. మ్మ్. భారతదేశంలో కష్టం వస్తే మనమే సపోర్ట్ చేయాలి, కంప్లైంట్లు చేయకూడదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా. మ్మ్. బికాస్ ఇట్ ఈస్ నాట్ అగైనెస్ట్ ద గవర్నమెంట్. దేశం కష్టంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయకూడదు. ఒక ప్రభుత్వం మనల్ని కష్టంలో పడేసింది అనుకో, దట్స్ డిఫరెంట్ డిఫరెంట్. థింగ్. కరెక్ట్. బట్ ఒక ఆపరేషన్ సింధూర్ అవ్వచ్చు, ఒక డిమానిటైజేషన్ అవ్వచ్చు, ఒక కరోనా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ అవ్వచ్చు, మనకు సంబంధం లేదు అవి. అవును. ఆ టైంలో భారతదేశ ప్రజలు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు గ్యాస్ క్రైసిస్ వచ్చిందబ్బా, కరెంట్ పొయ్యిలు వండుకోండి. మ్మ్. కరెంట్ పొయ్యిలు వండుకుందాం. మనం పెట్టుకుంటాం కదా ఇండక్షన్ Induction stoves, ఇంట్లో yeah. పెట్టుకునే ఉంటాం కదా, అవసరానికి వాడుకుందాం. మ్మ్. అండ్ మనం చూస్తే స్విగ్గీ, జొమాటోలో ఇట్స్ టూ హ్యూజ్. ఇంట్లో వండుకోవడం మానేశారు జనాలు. చూస్తే అర్థమవుతుంది. Yeah, yeah. ఇళ్లలో వండుకోవడం Ah. బేసిక్ గా మానేశారు. చాలా వరకు ఓపికలు లేదు. సరే, ఇట్స్ ఓకే. దాన్ని కొంచెం ఆర్డర్లు తగ్గించుకుంటే పాపం హోటల్ వాళ్ళకు కూడా సేవ్ అవుతుంది. Correct. అండ్ ఆల్సో రెసిడెన్షియల్ కి 100% గ్యాస్ సప్లై చేస్తున్నారు. మ్మ్. హోటల్స్ కి 80% చేస్తున్నారు. ఎక్కడ మొత్తం జీరో చేశారు? Propaganda అనేది క్రియేట్ చేస్తున్నారు. Fine propaganda is going on. All the Congress and team seem like AI. మ్మ్. कर दिया हम కాంగ్రెస్ యూత్ వాళ్ళ. మనం దేశంలో ఏఐ లేదు, ఏఐ టెక్నాలజీ లేదు, సంకరానికి పోయిందని విదేశాలకి రాహుల్ గాంధీ చూపించాలనుకున్నారు. ఈస్ దిస్ అగైనెస్ట్ నేషన్ ఆర్ అగైనెస్ట్ మోడీ? ఇట్ ఈస్ ప్యూర్లీ అగైనెస్ట్ నేషన్. Yeah, for nation. మన దేశంలో ఏఐ టెక్నాలజీ లేదు, మ్మ్. మనం అడుగు తింటున్నాము. మన భారతీయులందరికి బ్రెయిన్లెస్ ఫెలోస్. పెద్ద అట్లా నాకు Sure. please, మా రాహుల్ గాంధీ ఏమనంటే మంచిగా ఉండదు చెప్పు. Yeah, he is the brand ambassador of BJP of the time. Please, ఆయన మాత్రం ఆయన అంత ఇంటెలెక్చువల్ Yes. I've never seen because it takes lot of ఎంత ఎఫర్ట్ పెట్టాలి తెలుసా టు బికమ్ an idiot. But he himself projecting as a pappu, but he is having a ఆతంకవాది ideas. Yeah, see, అదే చెప్తున్నా, ఎంత కష్టం.
అట్లా పప్పులాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ అట్లా, అటు బంగ్లాదేశ్ లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోయేసేసి తీవ్రవాద నాయకులతో కలిసి మాట్లాడడం. మీరు అదే చెప్తున్నా, ఆయన నిబద్ధతని మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకటి రాహుల్ గాంధీ ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ పప్పు, because ఆయన ఉన్నందుకే having, అట్లీస్ట్ మోడీ గారు బతుకుతున్నారు. తీవ్రవాద భావజాలం ఉండి కూడా పప్పులాగా ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ టాలెంట్. సో అందుకోసం నేను నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ గారిని అంటే ప్లీజ్ ఏమనకండి, ఫ్యాన్స్ ముందే మనం ఇక్కడ. పప్పు ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీక్రెట్ సిట్ డౌన్స్ లో నన్ను ఇంటర్వ్యూ చేశారా, ఇంటరాగేషన్ చేశారా, డిస్కషన్ చేశారా తెలీదు. I don't know. We had some good time Yes, talking we to had each good other, time. discussing things, you know. Yes. So That's all. antena. Thank you, friends. Thank you.